నా యొక్క నామధేయము భార్గవ బలాభాయ్. భక్తుడా స్వామి, నా యొక్క నామధేయము భార్గవ బలా పరశురాముడు అంటారు. చిన్ననాడే సింహాలతో పోలి తెలిపి సింహాలను వధించి రేణుకాయలమ్మ గర్భవాసములో వీరుడని వీర పరాక్రమవంతుడను పరశురాముడు నామధేయము. స్వామి, పరశురాముని అవతారములలో మొట్టమొదటి అవతారము మత్స్యావతారం. మత్స్యనగా బంగారు చాపవతారం. ఆ బంగారు చాపవతారం ఎందుకు ఎత్తినానంటే అలనాడు మా తాత అయిన బ్రహ్మదేవుడు వేదముల కట్టను సముద్రం ఒడ్డున దాచి పెట్టి గంగలో నా స్నానం ఆచరిస్తున్నాడు. సోమకాసురుడు అనే రాక్షసుడు వచ్చి వాని తలరాతలు ఎంతవరకు అని చెప్పి ఆ యొక్క వేదముల కట్టను దొంగిలించి సముద్రం లోపల దాగి ఉన్నాడు. మా తాత బ్రహ్మదేవుడు గంగా స్నానం ముగించి వేదముల కట్ట వద్దకు వచ్చి చూసేటవరకల్లా అక్కడ వేదముల కట్ట లేకపోయే సందర్భంలో ఈ వేదముల కట్టను తీసుకువచ్చే వీరుడు ఎవడని చెప్పి మనమడా పరశురామ అని నాతో మొరపెట్టుకోగా పరశురాముని అవతారం పడమర్చి మధ్యాహ్నగా బంగారు చాపవతారం ఎత్తి 7 సముద్రములు ఎల్ల తిరిగి సముద్రము లోపల పడుతూకి వేదాంతాల గట్ట తీసుకువచ్చి మా తాత బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి వాడను స్వామి బలా చెప్పండి చెప్పండి పాల సముద్రము లోపల అలనాడు దేవతల కాలంలోన భూమండలం మీద ఎవడైతే అమృతము స్వీకరిస్తాడో వానికి మరణము లేదని చెప్పి దేవతల కాలంలోన క్షీర సాగరమనగా పాల సముద్రం లోపల మందలాగిరి పర్వతానికి వాసుకి అనే సర్పమును ఆధారముగా చేసుకుని వైపు దేవతలు మూతి వైపు రాక్షసులు గుల్లవారిలో ప్రకారంగా వైపు దేవతలు మూతి వైపు రాక్షసులు చల్లచెల్లుతున్నారు. మందలాగిరి పర్వతం మీద అమృత భాగం నేనే స్వీకరించాలని చెప్పి అటు దేవతలు ఇటు రాక్షసులకు వైరము కాగా మందలాగిరి పర్వతం మీద అమృత భానుభవతాన్ని కాదలేక సముద్రము లోపల మునిగిపోతున్నారు. మునులు దేవాన దేవతలు యోధాన యోధులందరూ వచ్చి పెట్టుకోగా పూర్వానగా తావేల మందలాగిరి వచ్చినటువంటి వాడను భార్గవ పరశురాముడు నేనే కదరా. శభాష్ శభాష్ స్వామి శభాష్. బలా 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 అమ్మ ఒకసారి గట్టిగా చెప్పండి స్వామి. ఇంకా ఉన్నాయా స్వామిని అవతారాలు తెలుపమంటున్నావా? చెప్పండి. స్వామి ముక్కు స్తంభంలో నుంచి ఉద్భవించినటువంటి వాడను అనగా నరామృగవతారము. నరామృగవతారం అనగా అటు నరుడు కాకుండా ఇటు మృగము కాకుండా అంటే అటిది కాకుండా అంటే స్వామి డౌట్ వచ్చింది. అటిది కాకుండా ఎటు లోపలికి చుట్టి మీద నరామృగవతారం అనగా నరాసింహవతారం. యాదాద్రి పుణ్యక్షేత్రమునందు వేముల కొండలోన వెలిసినటువంటి వాడను. విన్నా
నరామృగవతారం అనగా నరాసింహవతారం ఎందుకు ఎత్తినానంటే మహేంద్రగిరి పట్టం పరిపాలించినటువంటి వాడు వీరణ్యకశపుడు వీరణ్యాక్షుడు ఇద్దరు సహోదరులు అనగా అన్నదమ్ములు. ఆ వీరణ్యకశపుని భార్య లీలావతి గర్భవాసములో జన్మించిన వాడు నా భక్తుడు ప్రహ్లాదుడు. వాని యొక్క తండ్రి వీరణ్యకశపుంది శివనామ స్మరణమైతే నా భక్తుడు ప్రహ్లాదుంది హరినామ స్మరణ. వేద పాఠశాలలోన శివానురా అంటే నా భక్తుడు ప్రహ్లాదుడు ముమ్మాటికి హరి అని జపిస్తున్నాడు. కుమార భక్త ప్రహ్లాద మనది శివనామ స్మరణమైతే హరినామం విడుస్తున్నావే అని చెప్పి ఆ వీరణ్యకశపుడు నా భక్తుడు పాములతో కల్పించి అగ్ని గుండములో పడవేసి పెట్టిన గార చిత్రవద హింసలు పెట్టిన కానీ ముమ్మాటికి నా భక్తుడు హరి అని విడతలేడు. ఓరి కుమార భక్త ప్రహ్లాద హరి అనగా దానవులకు విరోధి రాక్షసులకు విరోధి. కుమార భక్త ప్రహ్లాద మనది శివనామ స్మరణమైతే హరి అని పిలుస్తున్నావు. నీ యొక్క హరి ఈ చెట్టులో ఉన్నడా, ఈ పుట్టలో ఉన్నడా, ఈ గుట్టలో ఉన్నడా, లేక ఉన్నాడా అని చెప్పి అనగా నా భక్తుడు పలుకుతున్నాడు. ఏమని ఇన్ను వెళ్ళటందులే లేడని సందేహము వలదు పగతుండో ఎన్నెందు వెతికి చూచితే అందందే గలడు దానవాగరడి వింటే దేవా తండ్రి వీరణ్యకశపుడా అండ పిండ బ్రహ్మాండమంతా ఏమముల్లో సందు లేడని ఎందెందు వెతికితే అందందే విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, గుడ్డలో ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అని చెప్పి ఆ వీరణ్యకశపుని పుట్టాడు కదా చేత పట్టుకొని ఉక్కు స్తంభములో నుంచి పొద్దుపడిసే సమయంలోన నరామృగవతారమనగా ఆ ఉక్కు స్తంభములో నుంచి రెండుగా చీలిపడి పొద్దుపడిసే సమయంలోన ఆకాశం ఉందే కానీ ఎక్కడా పెట్టి నా చేతి గోపతో వాని పుట్టను రెండుగా చీలి పేగులు మెడకు ధరించినటువంటి వాడు స్వామి ఆ మెడలోనే అవేనా అబ్బా. ఇక్కడ కూడా ఎవడైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తాడో వాని పొట్టను చీలి పేగులు మెడకు ధరిస్తా. అంటే ఇప్పుడు మీరు వేసుకుంటావా ఇది అంటే విమానమా అందరిని భయపట్టించి గుద్దుడు చేసుడు ఎద్దుల పలుక చుట్టిదిరా చిన్న చిన్న పొరగాలను భయపడి ఒకటే దెబ్బకు 1000 తుంటలు చేసిరా వీతలు అవుతుంది వీటివా ఇంకా తెలుపమంటున్నావా స్వామి వామన రూపణ భక్తి ప్రవర్తనే ఒక చంటి బాల బ్రాహ్మణుడు చిన్నగా ఆ చిన్నవాణి అవతారం ఎందుకు ఎత్తినానంటే బలిపురి పట్టణం పరిపాలించేటువంటి వాడు బలి చక్రవర్తి మహారాజు. భక్తుడా స్వామి వామన అవతారం ఎందుకు ఎత్తినానంటే